ఎప్పుడు ఇలా అడ్వర్టైజ్మెంట్స్ తో నిండి ఉండే న్యూయార్క్ టైమ్ స్క్వేర్ ఆగస్ట్ 5 ఇలా లార్డ్ రామ్ ఫొటోస్ తో నిండిపోయి ఉంది. అసలు న్యూయార్క్ వాళ్ళు ఎందుకు ఇలా చేశారు? అండ్ ఈ లేడీ తనకి తెలియకుండానే 3 నుంచి 50 మంది దాకా చంపేసింది. అండ్ ఆమె ఈ ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ లేడీగా మారింది. అండ్ థంబ్ ఫింగర్ లేని వాళ్ళకి మెడికల్ ఫీల్డ్ లో ఇలాంటి ఒక ట్రీట్మెంట్ ఉంది. దాన్ని చూసి మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు సూపర్ గా ఉండబోతున్నాయి. వాటిని మీరు మిస్ కాకుండా చూడండి. ఇంకా మన ఈ అమేజింగ్ వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 12. మీ అందరికి ఆక్టోపస్ గురించి తెలిసే ఉంటుంది. అది నీటి జీవులలో ఒక యానిమల్ ఏదైతే లెగ్స్ తో స్విమ్ చేస్తుంది. ఇది నార్మల్ గా మనందరికి తెలిసిన విషయమే. కానీ ఫ్రెండ్స్, ఆక్టోపస్ స్పీసీస్ లో ఇలాంటి ఒక వింతైన స్పీసీస్ ఉంది. దాని పేరు డంబో ఆక్టోపస్. ఈ డంబో ఆక్టోపస్ కేవలం 20 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ చిన్ని ఆక్టోపస్ జీవి లెగ్స్ తో స్విమ్ చేయదు. తన చెవుల ద్వారా నీటిలో ఈదుతుంది. కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా కాదు, చెవుల ద్వారా ఈదుతుంది. వావ్, ఇలాంటి టైప్ ఆఫ్ మెరైన్ యానిమల్ ని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ డంబ్స్ ఆక్టోపస్ సముద్రంలో 7000 మీటర్ల లోతులో నివసిస్తాయి. ఇట్స్ రియల్లీ ఎ వెరీ యూనిక్ ఆక్టోపస్. ఫ్యాక్ట్ నెంబర్ 11. మేరీ పిక్చర్ లో చూస్తున్న ఐడల్ ఈ భూమి మీద ఇప్పటిదాకా దొరికిన ఐడల్స్ లో నుంచి చాలా పురాతనమైన ఐడల్. ఈ ఐడల్ పేరు కల్ప విగ్రహ. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రేడియేషన్ ల్యాబొరేటరీ వాళ్ళు దీన్ని కార్బన్ డేటింగ్ చేసి చెప్పారు. ఈ విగ్రహం తయారయ్యి దాదాపు 28,450 సంవత్సరాలు అవుతుందని. అంటే ఈ ఐడల్ కలియుగంలో కూడా తయారవ్వలేదు. ఇది దాని వెనకాల యుగం, ద్వాపర యుగంలో తయారైందని వైజ్ఞానికులు చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఒక రీసెర్చ్ లో తెలిసింది, పాప్కార్న్ దేన్నైతే మనం నార్మల్ గా మూవీ ఇంటర్వెల్స్ లో తింటామో అది మనకు ఒక హెల్తీయెస్ట్ స్నాక్ అంట. అంటే మన బాడీకి అది ఒక మంచి ఫుడ్. ఈ పాప్కార్న్ తినడం వల్ల మన బోన్స్, మజిల్స్ అండ్ టిష్యూస్ బిల్డప్ అవుతాయి. అండ్ ఈ పాప్కార్న్ మన టీత్ కి కూడా మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ పిల్లవాడిని మీరు సోషల్ మీడియాలో చాలా మీమ్స్ లో చూసే ఉంటారు. ఇతని పేరు ఒసితా హిమి. ఇతని లెక్కలేనన్ని మీమ్స్ ఇతన్ని నైజీరియన్ సూపర్ స్టార్ గా చేసేసాయి. కానీ రియాలిటీ ఏమిటంటే ఇతనికి 38 ఏళ్లు. కానీ ఇతనికున్న ఒక రేర్ డిసీజ్ కారణంగా ఇతను పిల్లవాడిలాగే కనపడతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8. నార్మల్ గా ఏదైనా ప్లేన్ క్రాష్ అయితే అందులో మాక్సిమం ప్యాసింజర్స్ చనిపోతారు. కానీ ఫ్రెండ్స్, మన పాస్ట్ లో ఇలాంటి ఒక మోస్ట్ ఐడియల్ ప్లేన్ క్రాష్ ఉంది. అందులో ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోలేదు. ఈ సంఘటన 10 అక్టోబర్ 1960 గ్రేట్ బ్రిటన్ యూకే లో జరిగింది. ఫాల్కన్ ప్లేన్ లో ఏదో ప్రాబ్లం వచ్చి ఆ ప్లేన్ డైరెక్ట్ గా కిందకు పడిపోవడం మొదలయ్యింది. అది గ్యారంటీగా క్రాష్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ప్లేన్ ఇలా రైల్వే పోల్స్ కి ఢీకొట్టి అక్కడే స్టాండర్డ్ గా ఉండిపోయింది. నిజంగా ఇదొక వండరే. ఫ్యాక్ట్ నెంబర్ 7. మేరీ పిక్చర్ లో చూస్తున్న ఆమె 3 నుంచి 50 మందిని తనకి తెలియకుండానే చంపేసింది. అది ఎలాగో తెలుసుకోవాలంటే మీరు ఈమె చిన్న స్టోరీ తెలుసుకోవాలి. ఈమె 1906లో ఒక హోటల్లో కుక్ గా పనిచేసేది. ఈమెకు టైఫాయిడ్ డిసీజ్ ఉంది. కానీ ఈ విషయం ఈమెకు కూడా తెలియదు. ఎందుకంటే తన బాడీలో టైఫాయిడ్ కి వచ్చే సిమ్టమ్స్ కనపడట్లేదు. అంటే తిన ఇమ్యూనిటీ చాలా బలంగా ఉంది. ఇలాంటి వాళ్ళనే అసిమ్టోమాటిక్ క్యారియర్స్ అని అంటారు. అంటే ఈమెలో డిసీజ్ ఉన్నా అది బయటికి మాత్రం అస్సలు కనపడదు. సో ఈమె వంట వండేటప్పుడు టైఫాయిడ్ బ్యాక్టీరియా సాల్మోనెల్లో టైఫీ ఫుడ్ లోకి ఎంటర్ అయ్యేది. సో ఆ ఫుడ్ ని తిని అక్కడ తినడానికి వచ్చే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేవారు. అండ్ మెల్లమెల్లగా కొంతమంది ఈ టైఫాయిడ్ బారిన పడి చనిపోయారు. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అందరూ ఈ హోటల్లో ఫుడ్ తిన్నవారే ఇన్ఫెక్ట్ అవుతున్నారని తెలుసుకొని మేరీకి టైఫాయిడ్ అసిమ్టోమాటిక్ ఫామ్ లో ఉందని గమనించారు. సో తనని వెంటనే క్వారంటైన్ లో బంధించారు. అది కూడా 26 ఏళ్ల పాటు. ఈ న్యూస్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. సో అందుకని ఈమెకు ఈ ప్రపంచం టైఫాయిడ్ స్ప్రెడ్ చేసి చాలా మందిని చంపేసింది కాబట్టి టైఫాయిడ్ మేరీ అని పేరు పెట్టారు. అండ్ ఫైనల్ గా మేరీ క్వారంటైన్ లో ఉన్నప్పుడే చనిపోయింది. ఎందుకంటే అప్పటికే ఈమె బాడీలో ఆ టైఫాయిడ్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయింది. దానితో తన హెల్త్ పూర్తిగా పాడైపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. న్యూయార్క్ లో టైమ్ స్క్వేర్ ప్లేస్ చాలా పాపులర్. అక్కడ పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ మీద అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు.
సో ఇంత పాపులర్ టైమ్ స్క్వేర్ ప్లేస్ లో 2020 ఆగస్ట్ 5న అన్ని బిల్ బోర్డ్స్ పైన లార్డ్ రామ్ ఫోటోస్ 3D పోర్ట్రేట్స్ వేయబడి లార్డ్ రామ్ అయోధ్య టెంపుల్ ఇమేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు అనిపిస్తుండవచ్చు ఎందుకు ఇలా చేశారని. ఫ్రెండ్స్, PM నరేంద్ర మోడీ ఆగస్ట్ 5వ తారీఖున అయోధ్యలోని రామ్ మందిరానికి పునాది రాయిని వేశారు. ఆ టెంపుల్స్ గ్రౌండ్ మేకింగ్ సెరమనీకి వాళ్ళు ఇదొక హిస్టారిక్ మూమెంట్ గా భావించి న్యూయార్క్ వాళ్ళు ఇలా చేశారు. సో దీనితో మనకు అర్థమవుతుంది వాళ్ళు కూడా మన ఇండియన్ కల్చర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ ఫ్యాక్ట్ మీకు కొంచెం ఫన్నీగా అనిపించొచ్చు. ఒక అమెరికన్ వ్యక్తి, తన పేరు మార్క్. అతను ఒక రోజు నోటీస్ చేశాడు తన కాళ్ళు బ్లూ కలర్ లోకి మారాయి. దాని తర్వాత అతను భయపడి ఇంటర్నెట్ లో ఈ సిమ్టమ్స్ ని సెర్చ్ చేయడం మొదలు పెట్టాడు, అది కూడా పాపులర్ హెల్త్ వెబ్సైట్స్ లో. దానితో ఇతనికి తెలిసింది ఇతనికి డీప్ వెయిన్ థ్రోంబోసిస్ డిసీజ్ సోకిందని. సో తను వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాడు అండ్ అతను డాక్టర్స్ కి చెప్పాడు, నాకు డీప్ వెయిన్ థ్రోంబోసిస్ డిసీజ్ వచ్చేసింది, ఇవి చూడండి నా కాళ్ళు ఎలా నీలి రంగులో ఉన్నాయో, సో వెంటనే నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని అడిగాడు. డాక్టర్స్ చెక్ చేసిన తర్వాత ఈ విషయం తెలిసింది, అతనికి ఎలాంటి వింతైన రోగం ఏమీ రాలేదు, అతనికి తన న్యూ బ్లూ జీన్స్ కలర్ అంటుకుంది, అంతే. ఈ విషయాన్ని విని అందరూ డాక్టర్స్ నవ్వారు. ఈ విషయం తెలిసి మార్క్ కి కూడా క్లియర్ గా అర్థమైంది తనకి ఎలాంటి విచిత్రమైన డిసీజ్ రాలేదని. ఫ్రెండ్స్, ఈ సంఘటన మనకు ఒక విధంగా ఒక ఇంపార్టెంట్ లెసన్ ని కూడా నేర్పిస్తుంది. కొంతమంది కొన్ని సిమ్టమ్స్ ని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి నాకు ఇదుంది అదుంది అనుకుని డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అండ్ సొంతంగా టాబ్లెట్స్ తీసుకోవడం మొదలు పెడతారు. ఇది చాలా తప్పు ఫ్రెండ్స్. దీనికన్నా మంచిది మీరు ముందు డాక్టర్ ని సంప్రదించండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. నేను మీకు నా పాస్ట్ వీడియోస్ లోనే చెప్పాను ఎలా ఒక వ్యక్తి లాటరీ టికెట్ విన్ అయ్యి దాన్ని తీసుకోవడానికి తన ముఖాన్ని కవర్ చేసుకున్నాడని. దానితో ఎవరికి తెలియకుండా ఉంటుంది అతను ఎవరు అని. అలాగే సేమ్ టు సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే మరొకటి చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఎవరైతే జమైకా దేశానికి చెందినవాడు, అతనికి $95 మిలియన్ల లాటరీ తగిలింది. అంటే దాదాపు 700 కోట్ల రూపాయల లాటరీ. అతను కూడా సేమ్ ఇతనిలాగే ఫేస్ ని కవర్ చేసుకొని వెళ్ళాడు. దానితో వాళ్ళ ఫ్రెండ్స్ కి అండ్ బంధువులకు కూడా తెలియకుండా ఉంటుందని. ఒకవేళ తెలిస్తే వచ్చి అడుగుతారు కదా, అందుకనే ఈ ఐడియానే బెస్ట్ ఐడియా. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు ఈ పిక్చర్ ని చూడండి. మీకు ఇది చూసి ఇది ఏ జీవ్ అనిపిస్తుంది? ఐ థింక్ మీకు ఇదేంటిదో అర్థమై ఉండదు, ఏదో న్యూ క్రియేచర్ అని అనుకుంటుండవచ్చు. కానీ ఇది అసలు ఒక బ్యాట్, గబ్బిలం. ఎస్, దీని పేరు హ్యామర్ హెడెడ్ బ్యాట్. దీన్ని కొంతమంది మనుషులు ఆఫ్రికాలోని చికెన్స్ మీద అటాక్ చేస్తుండగా గమనించారు. వైజ్ఞానికులు చెప్తున్నారు ఈ బ్యాట్ కి 30 ఏళ్లు ఉంటాయని అండ్ ఇది ఎబోలా వైరస్ ని కూడా క్యారీ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం వేరే స్టేట్స్ కి లేదా వేరే కంట్రీస్ కి వెళ్తున్నప్పుడు మనం జనరల్ గా ఫేస్ చేసే మొట్టమొదటి ప్రాబ్లం కమ్యూనికేషన్ విత్ అదర్స్. అంటే సపోజ్ మనం ఎగ్జాంపుల్ మెక్సికోకి వెళ్ళాం వితౌట్ ఎనీ గైడ్. అప్పుడు మనం అక్కడ వేరే వ్యక్తులతో అక్కడ మాట్లాడడానికి మనకి వాళ్ళ లాంగ్వేజ్ అనేది రాదు అండ్ వాళ్ళకి మన లాంగ్వేజ్ అర్థం కాదు. సో ఈ ప్రాబ్లమ్ ని క్లియర్ చేయడానికి ట్రావెలర్ టీ-షర్ట్ అనే కొత్త టీ-షర్ట్ మార్కెట్ లోకి వచ్చింది. దీని మీద ఎదుటి వ్యక్తితో కమ్యూనికేట్ చేయడానికి చాలా మేజర్ సైన్స్ ఉన్నాయి. ఆ సైన్స్ చూపిస్తే ఎదుటి వ్యక్తికి ఈజీగా అర్థమవుతుంది ఆ ట్రావెలర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు. వావ్, సచ్ అన్ యూస్ఫుల్ థింగ్ ఫర్ ట్రావెలర్స్. ఫ్రెండ్స్, ఫ్యాక్ట్ నెంబర్ 1 చెప్పే ముందు ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీ చిన్న సపోర్ట్ నన్ను ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మనం మొదలు పెడదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. నేను మీకు ఇప్పుడు చెప్పబోయే ట్రీట్మెంట్ మీకు చాలా వింతగా అనిపించవచ్చు. బహుశా మీరు దాన్ని ఎక్కడ విని ఉండకపోవచ్చు. మనం మన డైలీ లైఫ్ లో థంబ్ ఫింగర్ లేని వాళ్ళని లేదా ఏదైనా యాక్సిడెంట్ లో పోగొట్టుకున్న వాళ్ళని చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి థంబ్ ఫింగర్ ఏదైతే పూర్తి హ్యాండ్ కి బలమో అది లేకపోయేసరికి చాలా బాధపడతారు. సో ఇలాంటి వాళ్ళకి బాధని తొలగించడానికి మెడికల్ ఫీల్డ్ లో ఒక కొత్త ట్రీట్మెంట్ ఇంట్రడ్యూస్ అయ్యింది. దాని పేరు టో ట్రాన్స్ప్లాంట్ ఆర్ లెగ్ థంబ్ ట్రాన్స్ప్లాంట్. నార్మల్ గా మన బాడీలో ఏ ఆర్గాన్ అయినా డ్యామేజ్ అయినా మనకు ఎవరో ఒకరు తమ ఆర్గాన్ ని మనకి డొనేట్ చేస్తారు. కానీ వేలుని ఎవరు డొనేట్ చేయలేరు కదా.
అందుకని పేషెంట్ బాడీ కాళ్ళకి ఉన్న టోని తీసి తన తంబు లేని ప్లేస్ లో సర్జరీ చేసి పెడతారు. ఈ ట్రీట్మెంట్ లో డాక్టర్స్ ఈ టోని తీయచ్చు లేదా ఈ సెకండ్ టోన్ అయినా తీయచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ సిచ్యువేషన్. ఆ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ కి తన తంబు వస్తుంది అండ్ ఆ టో మెల్లమెల్లగా హ్యాండ్ లో కలిసిపోతుంది. దానితో అతను రాయగలడు, పట్టుకోగలడు, ఇంకా మనం తంబు ఫింగర్ ని యూజ్ చేసి చేయగల చాలా పనులను అతను కూడా చేయగలడు. ఈ ట్రీట్మెంట్ చూడడానికి కొంచెం విచిత్రంగా కనబడినా నిజంగా ఇది ఒక బెస్ట్ ట్రీట్మెంట్ తంబు ఫింగర్ లేని వాళ్ళకి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. అండ్ మీరు నన్ను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఎపిసోడ్ తో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగుతో సైనింగ్ ఆఫ్. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.